పుట్టిన పిల్లలు తనకు పుట్టలేదని చెప్పేసి అంటున్నాడు అని అంటోంది పద్మ. తనకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకు కూడా రాకూడదని ఇది కథ కాదు జీవితాన్ని సంప్రదించింది. అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒక రోజు ఇట్లానే కూర్చొని ఉంటే తాగుతా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన, అరే పిల్లల మొక్క నీ ముఖంలాగా లేదురా అని చెప్పేసి అన్నారండి. అంతేనండి, ఇంకా ఆయన ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళేనా పద్మ అని చెప్పి నన్ను తిట్టడము, కొట్టడము, అనుమానించడము. పాలవరితో మాట్లాడినా అనుమానం అండి. ఏంటిది కొత్తగా సంవత్సరం నుంచి అంతేనా? అవునండి. పేపర్ ఎవరితో మాట్లాడినా అనుమానమేనండి. ఇట్లా రోజు టార్చర్ పెడుతున్నాడండి. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక వ్యభిచారు లాగా గుమ్మంకాడు నుంచో అంటాడండి. మత్తులోంచి వచ్చే మాటలా లేదంటే మత్తు లేకుండా కూడా ఇదే మాట? మత్తు లేకపోయినా ఆయన అట్లాగే మాట్లాడుతున్నాడండి. ఆయనకి లేని అలవాటు లేదండి. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, ఎంసీలు అని ఏంటేంటో తింటాడు. సో నిన్ను అనుమానం పట్టడం, అతను చెడు వ్యసనాల వైపు వెళ్ళటం, వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ 1 year లోనే. ఇక మా అమ్మ నాన్నలకు చెప్పానండి, రోజు కొడుతున్నాడండి, నన్ను రోజు కొడుతున్నాడండి తాగొచ్చి. మా అమ్మ నాన్నలందరినీ పిలిపించానండి. ఏమి మీ వాళ్ళని పిలిపించి నన్ను ఇట్లా కొట్టిస్తావా, ఇలా చేస్తావా అని చూడని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మేము వెతకని చోటు లేదండి. వెళ్ళిపోయాడండి. వేరే వాళ్ళు అతని స్నేహితుడు ఒకడు, మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పలానా చోట ఉంటున్నాడని చెప్పారండి. ఇది మా తిరిగిపోతండి. ఇప్పుడు చెప్పడం అంత చక్కగా చెప్తుంది కదా, అదే మామూలుది అనుకున్నారా? పాలోడితో తిరుగుతుంది. నేను లేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక ఫోన్ మాట్లాడుతుంటారు. అసలు ఆ పిల్లల్లో ఒక్కడి కూడా నా పోలిక లేదండి. కాదు, 19 సంవత్సరాలు పోలికుండి 20వ సంవత్సరం పోలికలు ఎలా పోతాయి? చెప్పగానే పోలిక పోయిందా? పెళ్లి కాకముందు నుంచి పక్కోళ్ళతో తిరిగి పిల్లలు కానీ నాతో మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు. విజయ్ గారు, మీకు ఏమైనా పిచ్చుందా? మీ పెద్ద బాబు కాలేజ్ లో ఉన్నాడంట. ఇప్పుడు ఏంటండి కొత్త కొత్తగా అంతా మాట్లాడుతున్నారు వింత వింతగా? పిచ్చోళ్ళే మాట్లాడతారు. 19 ఏళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన మాట ఏమి వినిపించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నారు? పచ్చి తిరిగిపోతాడు అది. బావా అలా మాట్లాడక బావా, ఎక్కడ తిరిగాను బావ నేను? నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆవిడకి అలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పవయ్యా అంటే పాలు పెరుగు పేపర్ అంటావేంటి? డబ్బులు ఎంతైనాయి, పాలు బాగున్నాయి, పాలు పగిలిపోయినాయి, ఏదో ఒక ముచ్చుండండి. నీ పోలికి నా పోలికి ఉన్నాడా ఎవడన్నా పిల్లలు? విజయ్, అది కాదు, 19 సంవత్సరాలు బట్టి పాలాడుతూ కాదు కాదు, ఒక నిమిషం, కొత్త ట్విస్ట్ ఇచ్చావు నువ్వు. నీ పోలికి లేదు, ఓకే, మీ ఆవిడ పోలికి కూడా లేదు అంటే ఆ పిల్లలే మీ ఇద్దరు పిల్లలు కాదా? నలుగురు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. పద్మ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పద్మ గారు. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి వస్తున్నారు. అవునండి. చెప్పండి అమ్మా, ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నా పేరు పద్మ అండి. మా ఆయన పేరు విజయ్ అండి. మాకు పెళ్ళి 20 ఏళ్ళు అయిపోయిందండి. నాకు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలండి. ఫస్ట్లో అంతా మేము బాగానే ఉన్నామండి. ఆయనకి ఉండంగా మరి ఎందుకో ఏమో తెలియదండి, బాగానే చూసుకునేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒక రోజు ఇట్లానే కూర్చొని ఉంటే తాగుతా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన, అరే పిల్లల మొక్క నీ ముఖంలాగా లేదురా అని చెప్పేసి అన్నారండి. అంతేనండి, ఇంకా ఆయన ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళేనా పద్మ అని చెప్పి నన్ను తిట్టడము, కొట్టడము, అనుమానించడము. ఏంటి ఇది ఎప్పటి జరుగుతుంది ఇలా తిట్టడం కొట్టడం అనేది? వాళ్ళు ఆ ఫ్రెండ్స్ మధ్యన కూర్చొని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, అదే అండి, ఎప్పుడు ఎన్ని నెలల నుంచి? కొన్ని సంవత్సరాల నుంచా, నెలల నుంచి? లేదండి, 1 సంవత్సరం నుంచి ఇట్లాగే. 4 పిల్లల తర్వాత, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత. అవునండి. వాడు ఎవడో తాగేసి ఇట్లాగే అందరు కూర్చొని తాగుతా మాట అనేసాడంటండి. ఇక అతను ఇంటికి వచ్చేసి పిలిచి పిల్లల ముఖం ఇంకా, నా ముఖం ఇంకా, ఆయన ముఖం ఇంకా అట్లా అద్దాల్లో చూసుకుంటూ, ఏమే వీళ్ళు నాకు పుట్టిన వాళ్ళేనా లేకపోతే ఇంకెవరి దగ్గరైనా పడుకొని కన్నావా, ఇలా అడిగేస్తున్నాడండి నన్ను. అసలు అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగావా? అడిగానండి. అడిగితే నాకు డౌట్ వస్తుంది, నా ముఖాల్లాగా లేవు, బయట అందరూ అదే అంటున్నారు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడండి.
పాలోడితో మాట్లాడినా అనుమానం అండి. ఏంటి ఇది కొత్తగా సంవత్సరం నుంచి అంతేనా? అవునండి. పేపర్ వాడితో మాట్లాడినా అనుమానమేనండి. ఇట్లా రోజు టార్చర్ పెడుతున్నాడండి. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక వ్యభిచారులాగా గుమ్మం కాడ నుంచో అంటాడండి. మంచి చెడు చుట్టాలు కూడా ఏమి ఉండదండి. ఆయన ఇట్లాగే రోజు టార్చర్ పెడుతున్నాడని మా అమ్మ వాళ్ళందరికి చెప్పానండి. కస్టమర్స్ కోసం గుమ్మం దగ్గర నుంచోమంటున్నాడా, లేకపోతే ఈయన వచ్చేటప్పటికి నువ్వు గుమ్మం దగ్గర ఉండాలి? వచ్చేసరికి ఎవరితోనే నేను మాట్లాడకుండా ఆయన కోసం ఎదురు చూస్తూ గుమ్మం కాడ ఆయన కోసం నుంచోవాలంటండి నేను. భర్త కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని ఎందుకు అనుకుంటున్నావమ్మా నువ్వు? అలా అని కాదండి. ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకో, ప్రేమగా వెయిట్ చెయ్యి అని అడుగుతున్నాడు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు మేడం, కానీ ఆయన ప్రవర్తన అలా లేదు మేడం. ఆయన ప్రవర్తన అట్లా లేదు అసలు మేడం. తాగుడు ఎలా ఉంటదమ్మా? బాగా విపరీతంగా తాగుతాడా? ఆయన ఈ మధ్యనండి ఎక్కువైపోయిందండి. సంవత్సరం నుంచి స్నేహితులతో కలిసి బాగా స్నేహం ఎక్కువైపోయిందండి. ఆయనకి లేని అలవాటే లేదండి. కాదు, మత్తులోంచి వచ్చే మాటలా లేదంటే మత్తు లేకుండా కూడా వెళ్ళి ఇదే మాట? మత్తు లేకపోయినా ఆయన అట్లాగే మాట్లాడుతున్నాడండి. ఆయనకి లేని అలవాటు లేదండి. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, ఎంసీలు అని ఏంటేంటో తింటాడు. ఏది 1 year బట్టే అంతకు ముందు నుంచి అలవాటు? అంతకు ముందు లేదండి, అంతకు ముందు అంతా బాగానే ఉన్నాడండి. ఈ సంవత్సరంలోనే? సంవత్సరం నుంచి అండి. ఎంత ఉంటదండి మీ వయసు? మాకు పెళ్ళై 20 ఏళ్ళు అయిపోయిందండి. మాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారండి మా నాన్నోళ్ళు. సో నిన్ను అనుమానం పట్టడం, అతను చెడు వ్యసనాల వైపు వెళ్ళటం, వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ 1 year లోనే? 1 year నుంచి జరుగుతుందండి. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ఆయన మేస్త్రికి వెళ్తా ఉంటాడండి. మేస్త్రి పనికి వెళ్తా ఉంటాడండి. ఆయన తాగడం, రోజు కొట్టడం ఇలా చేస్తుంటే ఇంకా నా వల్ల కాలేదండి. మంచిగా ఇంట్లో డబ్బులు ఇవ్వడం, పిల్లల్ని చూడటం కూడా చేయట్లేదండి ఆయన. ఇక మా అమ్మ నాన్నలకు చెప్పానండి. రోజు కొడుతున్నాడండి, నన్ను రోజు కొడుతున్నాడండి తాగొచ్చి. మా అమ్మ నాన్నలందరినీ పిలిపించానండి. ఏమి మీ వాళ్ళని పిలిపించి నన్ను ఇట్లా కొట్టిస్తావా, ఇలా చేస్తావా అని చూడని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మేము వెతకని చోటు లేదండి. వెళ్ళిపోయాడండి. ఎంతకాలం అయింది అతను వెళ్ళిపోయి 6 నెలలు పైన అయిపోయిందండి. ఇక మాకు అసలు నాకేం చేయాలో అర్థం కాలేదండి. ఇంట పనికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకుంటున్నానండి. వేరే వాళ్ళు అతని స్నేహితుడు ఒకడు, మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పలానా చోట ఉంటున్నాడని చెప్పారండి. అలా చెప్పేసరికి మా వాళ్ళు మేమందరం వెళ్ళి చూసామండి, పట్టుకున్నామండి. పట్టుకొని తీసుకొచ్చి మాట్లాడామండి. ఏంటి ఇలా చేశారు ఏంటి అంటే, నువ్వు నాకు వద్దు, నువ్వు అందరితో పడుకొని సంపాదించేదానివి, నువ్వు మంచిదానివి కాదు, ఆ బిడ్డలు నాకు పుట్టలేదని చెప్పేసి నాన్న మాట్లాడినాడండి నన్ను. ఎవరున్నారు అతనితో పాటు మీరు అక్కడికి వెళ్ళి? ఆమె ఎవరో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతోనే ఉంటున్నాడండి. పెళ్లి చేసుకున్నాడమ్మా? చేసుకున్నాడంటే అండి. ఏ ఊర్లో? మీ ఊరా? ఇది వేరే ఊరా? ఆయన వేరే ఊర్లో చేసుకున్నారంటండి.